ఇవాళ దేశమంతా సరికొత్త వేధింపులతో గగ్గోలు పెడుతోంది. సెల్ ఫోన్ సేవలు విస్తృతం కావడంతో పాటు దాన్ని అంటుకొని ఎన్నో రకాల వేధింపులు దేశమంతా కదం తొక్కుతున్నాయి. కొందరు పని పాట లేని వాళ్లు ఏదో ఒకటి వాగుతూ మనల్ని కూడా మాట్లాడాలని డిమాండ్ చేస్తుంటారు. ఇక్కడితో ఆగకుండా మరికొందరు అప్పుడప్పుడు అసభ్య సందేశాలు, ఫోటోలు, వాయిస్ కాల్స్ పంపుతూ వేధిస్తుంటారు. మరికొందరు మీరు ఏం చేస్తున్నారనే విషయాలను తెలుసుకోవడం కోసం మీ సోషల్ మీడియా ఖాతాలను నిరంతరం పరిశీలిస్తుంటారు. మీరు ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకోవడం కోసం మీ ఫోన్లో జీపీఎస్ ట్రాకర్ వంటి యాప్స్ను డౌన్లోడ్ చేసుకోమని బలవంతం చేస్తారు. సోషల్ మీడియాలో మీరు ఎవరితో స్నేహం చెయ్యాలి, ఎవరితో మాట్లాడాలనే విషయాలను సైతం కొందరు నిర్ణయిస్తుంటారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతా తెరిచి లేదా మీ ఖాతాను హ్యాక్ చేసి మీపై నిఘా పెడుతుంటారు. మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే విధంగా పోస్టులు, కామెంట్లు పెడుతుంటారు. ఇవన్నీ డిజిటల్ వేధింపుల కిందకే వస్తాయి. సోషల్ మీడియా ఖాతాలు ఫోన్ పాస్వర్డ్ చెప్పమని అడుగుతుంటారు. మీరు చేసిన సంక్షిప్త సందేశాలు, మెయిల్స్, కాల్స్ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. ఇలాంటి వారిలో భాగస్వామిపై ప్రేమ కన్నా ఈర్ష్య, అభద్రతాభావం ఎక్కువగా ఉంటుంది. తమకు ఎక్కడ దూరం అవుతారో అని ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు. పై వాటిలో ఏది జరగకపోయినా ఇక వేధింపులకు పాల్పడటం ప్రారంభిస్తారు. అందుకే ఇలా ప్రవర్తించే వారికి వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. ప్రతి బంధంలో కొన్ని పరిధులుంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ పరిధులు దాటకుండా ఉండగలగాలి. భాగస్వామి కూడా పరిధి దాటకుండా చూసుకోవాలి. లేకపోతే డిజిటల్ వేధింపులు తప్పవు. ఈ వేధింపుల బారిన పడకుండా ఉండడానికి మీ ఫోన్ పాస్వర్డ్, సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డ్లు ఎవరితోనూ పంచుకోకండి. మీరు ఎక్కడికైనా వెళితే సోషల్ మీడియాలో చెక్ ఇన్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇబ్బందులు కలగవని భావిస్తేనే పెట్టండి. మీ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోల్లో మిమ్మల్ని ట్యాగ్ చేసే ముందు మీ అనుమతి తీసుకోమని చెప్పండి. సోషల్ మీడియాలో ఫోన్లో పంపించే ఫోటోలు, వీడియోల విషయంలో జాగ్రత్త వహించండి. వ్యక్తిగత విషయాలను అస్సలు పంచుకోకండి. మీ పాస్వర్డ్లను తరచూ మారుస్తూ ఉండండి. సోషల్ మీడియా ప్రొఫైల్స్ను సేఫ్ మోడ్లో పెట్టుకోండి. ఇవన్నీ చేయకపోతే సాంకేతిక వేధింపుల విషవలయంలో చిక్కుకోవడం ఖాయం.